యాస్మిన్ ఎప్పుడు వచ్చింది? ఆదిత్యుడి ఆదిత్య ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటికి వెళ్ళా నువ్వు మనోడి దగ్గరికి వెళ్ళదామని అదిగో చిన్న ఆడబడుచు ఫర్నిచర్ వేసుకొని చూడు. రమ్మండి అయితే రమ్మండి అయితే మొత్తం తర్వాత నేను వస్తానైతే ఈ లోపు కంప్లైంట్ ఇచ్చేద్దావా? ఏమన్నారు పిల్ల నన్ను? మీ ఆడపడుచు నీ మీద స్టైల్ గా ఉంది అని అన్నారు. అంటే నా వీడియోలో ఎప్పుడైనా ఎదర పువ్వులు వేసుకుని ఉంటుంది. ఈ పిల్ల చేసుకోదు కదా. యాస్మిని తమ్ముడేడి తీసుకురాయి. ఇదిగోండి మా చెల్లి అయితే ఇంకా శుభలక్ష్మికి ఏమేమి చీరలు కొనుక్కుందో క్రిస్మస్కి చూపిస్తుంది. చీర బాగుంది, చూపించింది. పైడి సింగ్ బాగుంది. ఇది పైడి సింగ్ జాకెట్ దీని మీద అది అక్కడ పడిందిగా ఇప్పుడు ఎలాంటివిగా వర్క్ చీరలు వేసుకుంటున్నారా? అయ్యో జాకెట్ చూసాం. ఇదే ఎలాంటిది బాగుంది. ఇదే లైట్ కలర్. ఇప్పుడు ఇవి కట్టుకుంటున్నారు మానేసారు. దాని మీదకి డిఫరెంట్గా ఇచ్చారు. ఇప్పుడు అందులో బ్లౌజ్ ఇవ్వలే, డిఫరెంట్గా ఇచ్చారు. అది ఇదిగో క్రిస్మస్ చీర జనవరి 1ది. జనవరి 1ది. అది బాగుంది. అదేమో క్రిస్మస్దే, ఇదేమో జనవరి 1ది. ఇది బయట బాగా వచ్చింది. ఇది వర్క్ చేయించుకున్నాం. ఏరే బ్లౌజ్ తీసుకుని వర్క్ చేయించాలి. చీరలోదేమో మామూలు కట్టేసుకోవాలి. రెడ్ తీసుకుని వర్క్ చేయించదంట. నేను చేయించుకున్నాను కదా అలాగా. పెద్దవాడు కూడా ఇద్దరు కూడా మిషన్లో కుట్టేసుకుంటారు. ఎందులో కుట్టుకున్నావమ్మా? అలా కుట్టుకున్నాగా ఏం కప్పులు అందించా? ఏ చీర అన్ని కొన్నదండి. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు డబ్బులు. ఆ చీర ఏది కొన్నా? డబ్బులు ఇచ్చినప్పుడు ఈ చీర ఇదేనా? మీరు మీ అన్నీ ఇచ్చాడా? మీ వదిన ఇచ్చిందా? మీ అన్నీ ఇవ్వలేదుగా. ఇదేమో ఇది అదేమో జనవరి 1 కట్టుకుని ఇది క్రిస్మస్కి కట్టుకున్నామే. మీరు కొనుక్కున్నదే. పొద్దున్న 1100 పొద్దున్న చూపించమంట మనం 1100 చూపించమన్నాడు. ఇప్పుడు ఏంటంటే పొట్టు చీరలు మానేశారు. మానేసి మళ్ళీ ఇప్పుడు ఈ టైప్ వాడుతున్నారు. ఇది చూపించు సిమెంట్ కలర్దే. ఇది 2 కలర్స్ లాగా ఉన్నాయి. ఇది 1800 అంట. ఇది మా అన్నయ్య వాళ్ళు ఎంత రేటుకైనా కొంటారమ్మా. మా అన్నయ్య వాళ్ళు ఇస్తే కొనుక్కున్నారు. అబ్బా మా అన్నయ్య గారు ఇప్పుడు మాలడన్నీ ఇయ్యే వదన.
పట్టు చీరలు మానేశారు. మానేశారు. ఇప్పుడు ఈ పోస్ ఉన్నాయి ఆ వర్క్ రెడ్ వర్క్ జాకెట్ చీర అదేది బ్లౌజ్ ఏమో ఇలాగ వచ్చింది కలర్ చూపించు. దీని మధ్యన ఇది కలర్ తీసుకోలేదు దాంట్లోకి డిఫరెంట్ వస్తుంది. నా దామందులోకి వచ్చింది కదా, ఇంటికి వేసుకొచ్చాను కదా సిమెంట్ కలర్. ఈరోజు పాడవ తీసింది అయిపోగా బాగున్నది చీర. వదిన ఈసారి ఎప్పుడు తీసుకున్నా ఇదిగోండి, ఈరోజు శుభలక్ష్మి అయితే మా ఇంటికి వచ్చింది. మా చెల్లికి నాకు మా అన్నయ్య వాళ్ళు ఏ చీరలు కొన్నారు చూస్తాకైతే వచ్చిందండి. ఇది ఈ చీర అయితే నాదండి. పెడుతున్నావా ఇది మళ్ళీ ఎట్లుగా నీళ్ళు పడుతుందా? ఇదిగోండి ఫైటింగ్ అయితే ఇలాగ వచ్చిందండి. చీర అంతా ఇలాగ వచ్చింది. చీర అంతా ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఇది వర్క్ చేయించుకున్నావా ఇలా వచ్చిందా దీంట్లో ఈ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను. బాగుందా కలర్ కూడా బాగా చేశారు ఇది వర్క్. మా ఫ్రెండ్స్ వాళ్ళు యూట్యూబ్ పెట్టే వాళ్ళు ఉన్నారు, అందరూ చెప్పని చెప్పి వెళ్ళాడు ఎక్కడికి బాగుంది బ్లౌజ్. ఈ దీంట్లో నాది, ఇదేమో మా చెల్లిది. మా చెల్లి వర్క్ చేయించుకోలేదు. కుట్టేసుకున్నా వర్క్ చేయించుకోకపోయావు నువ్వు కూడా చేయించుకుంటారు. తీసుకుని ఇప్పుడు ఇది విడిగా తీయించుకున్నారా నేను అలాగే చేయిందామని చేయించుకున్నా. బాగుంది మంచి చీరలో కొన్నా. అన్నయ్య డబ్బులు ఇస్తే ఇంకా చెల్లిని అయినా తెచ్చుకున్నాం. వదిలినప్పుడు ఇది సాఫ్ట్ బట్ట ఏదంటారు అదేనా కుర్చీలు బాగానే పడుతుంది. ఆ పొట్ట అనేది ఇప్పుడు అందరూ ఏమాలడా ఫోటోది పడుతుందా? ఆ ఫీల్ బాగుంది. అంటే ఈ చెనపప్పు మా చిన్నాడు పడి చీరలు అండి ఇవి చాలా బాగున్నాయి. ఏమా నేను అసలు పట్టుకోలేదు. నా మధ్య మాడినేస్తున్నాయి. అన్నీ చీర కూడా లేదు. చిన్న ఏదో అయిపోయింది. నాకు అలగదు ఇది కలిసింది కదా ఇది ఇస్త్రీ చేసుకున్నానే తెచ్చుకోవాలి. ఎంత చిన్నది చీర అదే 1500 మరి రకాలు ఉన్నాయమ్మా. దగ్గర ఉంటాయి వేరే చీర చూపించాక కట్టే అమ్మాయి ఎక్కువ శాతం